ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోవహు కాలం వరకు ఏం జరిగిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అబ్రహాం కాలంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అబ్రాము భార్య పేరు సారాయి, ఆమె గొడ్రాలై ఉండెను. ఆదికాండం 17వ అధ్యాయం. అబ్రాము పేరు అబ్రహాం అనియు సారాయి పేరు సారా అని యెహోవా తండ్రి పేరు పెట్టెను. సారా దాసి అయిన హాగరుతో అబ్రహాము కుమారుని కనెను. ఆ కుమారుని పేరు ఇస్మాయేలు. సారా వృద్ధాప్యమందు ఇస్సాకును కనెను. ఆ ఇస్సాకునే దేవుడు బలిగా కోరెను. దేవుడు చెప్పిన పర్వతం మీదకి అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్లి ఆ కట్టెల మీద తన కుమారుని బంధించెను. అబ్రహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, అయితే పరలోకము నుండి యెహోవా దూత అబ్రహామును పిలిచి, నీ కుమారుని ఏం చేయకుము, నీకొక్కగానే ఉన్న నీ కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడని తెలుస్తున్నది అని చెప్పాను. అయితే పక్కనే అక్కడ ఒక పొట్టేలు కనబడగా తన కుమారునికి బదులుగా అబ్రహాము ఆ పొట్టేల్ని బలి ఇచ్చాను. ఇది కేవలం అబ్రహాము విశ్వాసానికి పరీక్ష మాత్రమే. అలాగే మన విశ్వాసానికి కూడా కొన్ని పరీక్షలు వస్తాయి.